ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని, సత్య, ఏంటి ఈ సమయంలో వచ్చావు? రావాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా. ఏమైంది? మీ అక్క బావలు ఏం చేస్తున్నారు? అక్షయ్ని తీసుకుని తెలిసిన వాళ్ళ ఇంటికి పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్లారు. అవునా? అయితే సరైన సమయంలోనే వచ్చానన్నమాట. ఏమైంది? అవని, జాగ్రత్తగా విను. వికాస్ జైలు నుంచి తప్పించుకున్నాడు. మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఖచ్చితంగా వస్తాడు. నాకంటే ముందు నీ మీదే అటాక్ చేస్తాడని నాకు అనుమానంగా ఉంది. వాణ్ణి మళ్ళీ జైలుకి పంపించేంత వరకు నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం తోడుగా నీడగా నీ పక్కన ఉండడానికి ఇప్పుడు శ్రీకర్ కూడా లేడు. సో నువ్వు నీ నీడను కూడా నమ్మకూడదు. అంత కేర్ఫుల్గా ఉండాలి. మనం ధర్మం కోసం పోరాడాం. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. నా గురించి నువ్వు కంగారు పడుకో. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండవు. నా ఆలోచన అంతా నీ గురించే అవని. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరూ లేరు అంటున్నావు. ఒంటరిగా ఎలా ఉండగలవు? ఉంటాను, ఏం పర్లేదు. సేఫ్ కాదు. ఉదయానికల్లా వచ్చేస్తారు. ఈలోపు జరగరానిది ఏదైనా జరిగితే? ఏం జరగదు. నో అవని, నా సిక్స్త్ సెన్స్ నువ్వు లోన్లీగా ఉండడం డేంజర్ అని చెప్తోంది. ఓ పని చేద్దాం. ఏంటి? ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో, అంత అవసరం లేదు సత్య. ఉంది. అక్కడైతే మా అమ్మ నీకు తోడుగా ఉంటుంది. దయచేసి నా మాట కాదనకు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇంతలా చెప్తున్నా రావడం లేదు. అవనిని ఎలాగైనా ఇంటికి తీసుకుని వెళ్ళాలి. నువ్వింక బయలుదేరు సత్య. అవని, నేను ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోవద్దు. దేవుడి దయ వలన నీకేం జరగకపోతే పర్లేదు. ఒకవేళ నీకు జరగరానిది ఏదైనా జరిగిందంటే వాట్ అబౌట్ అక్షయ? అక్షయకి దిక్కెవరు? దిక్కులేంది అయిపోతుంది కదా. శ్రీకర్ వచ్చి తీసుకుని వెళ్తాడా? వేదవతి గారు చేరదీస్తారా? మీ అక్కా బావల దగ్గర ఎన్ని రోజులని ఉండగలుగుతుంది? ఉన్నా తల్లి దగ్గర ఉన్నట్టు ఎలా ఉండగలుగుతుంది? ఆడపిల్లకి సంరక్షణగా అమ్మ తర్వాతే ఎవరైనా. నువ్వు కొలిచే అమ్మవారైనా సరే. నేనెందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. ఈ ఒక్క రాత్రే కదా అని నువ్వు అనుకుంటున్నావు. జీవితాలు తలకిందులైపోవడానికి ఒకే ఒక్క నిమిషం చాలవని. యు నో దట్? ఐఎమ్ యువర్ వెల్ విషర్. నా మాటని కాదనకు ప్లీజ్. నువ్వన్నట్టు నా ప్రపంచం, నా లోకం, నా సర్వస్వం నా కూతురు. తను మరోసారి దిక్కులేంది అయిపోకూడదు. అందుకే నీతో వస్తాను. తొందరగా రావని. మీ అక్క ఉదయాన్నే వచ్చే సమయానికి నేను నిన్ను ఇక్కడ డ్రాప్ చేస్తాను. రా. ఒక్క నిమిషం.
ప్రాజెక్ట్ రేపు మార్నింగ్ కల్లా సబ్మిట్ చేస్తున్నాం కదా శ్రీకర్. ఎస్ సార్. క్లయింట్ దగ్గర మాట రాకూడదు. రానివ్వండి సార్. ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోతే డీల్ క్యాన్సిల్ అవుతుంది. అవును సార్. ఎంత లేట్ నైట్ అయినా ఫినిష్ కావాలి. షూర్ సార్. ఉంటాను. బాయ్ సార్. సార్ అందరూ వెళ్ళిపోయారు, మీరు ఇంకా బయలుదేరలేదు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయాలి రాంబాబు. అందుకే కొంచెం లేట్ నైట్ అవుతుంది. నువ్వు బయలుదేరుతానంటే బయలుదేరు. పర్లేదు సార్, నేను కూడా ఉంటాను. మధ్య మధ్యలో కాఫీ ఏమైనా కావాలంటే అడగండి. పర్లేదు రాంబాబు, నువ్వు బయలుదేరు. అనవసరంగా నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు? ఏం పర్లేదు సార్, నేను ఉంటాను. రాంబాబు. వస్తున్నాను సార్. ఏంటి సార్? హెడేక్ స్టార్ట్ అయింది, కొంచెం కాఫీ తీసుకొస్తావా? 10 నిమిషాలు తెస్తాను సార్. రావని మనిద్దరం 7 అడుగులు నడవాలని ఆశపడ్డాను, నడవలేకపోయాను. భవిష్యత్తులో నాకు అలాంటి అదృష్టం దొరుకుతుందని అనుకుంటున్నాను. అమ్మా,